పూమాలలతో పరుగున రండి, పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానముల, పావన యేసుని వాగ్దానముల ఫలమును పొంద వేగమే రండి, ఫలమును పొంద వేగమే రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండిల్చును నవజీవం, పండిల్చును నవజీవం. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సంతోషముతో ఆనందముతో ఈ మహోత్సవ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎవరీ వామ్ వెల్కమ్ టు ద మోస్ట్ హోలీ సోలమ్ లిటర్జీ. మీకు తెలుసు, మరియ తల్లి ప్రార్థన సహాయం కోరుకుంటూ భారతదేశాన్ని దీవించమని, భారతదేశ నివాసులైన మీ అందరి కుటుంబాలను, మీ బిడ్డలను ఆ మరియ తల్లికి అంకితం చేసుకుంటూ మనం ఈ పరిశుద్ధ బలిని అర్పిస్తూ ఉన్నాం. దివి యందు ఒక గొప్ప సంకేతము గోచరించును, ఒక స్త్రీ దర్శనమిచ్చును. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రము గల కిరీటము ఉండెను. బిడ్డలారా, 2 చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. నిండు భక్తితో విశ్వాసముతో ఈ పరిశుద్ధ బలి దేవునికి స్వీకార్యం అవ్వాలని, మరియ తల్లి ప్రార్థన సహాయం మనం అందరం పొందుకోవాలని ఆశిస్తూ భక్తితో ఈ పరిశుద్ధ బలి పూజలో మీ అందరి ఇంటెన్షన్స్ని, కోరికలను, ప్రార్థనలు అన్ని నివేదనములు సమర్పించుకుంటూ ఈ బలిని అర్పిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమా, పవిత్రాత్మ సహకారము, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను
తోడునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మోక్షారోహణ పండుగను భారతదేశ స్వతంత్ర దినోత్సవమును ఒక ద్వితీయ పండుగగా మనం ఈరోజు కొనియాడుతున్నాం. ఈనాటి మొదటి పట్టణంలో దర్శన గ్రంథము 11వ అధ్యాయములో మనం వినబోతున్నాం. యోహాను గారికి దేవుడిచ్చిన ఒక పరలోక దర్శనం. సూర్యుడిని వస్త్రముగా ధరించి, చంద్రుడిని తన పాదముల క్రింద ఉంచి, 12 తారల నక్షత్రము కిరీటపై అలంకారముగా పెట్టుకున్నటువంటి ఒక స్త్రీ మరియ తల్లి దేవుని యొక్క సన్నిధిలో ఒక రాణిగా, ఒక రాజ్ఞిగా, మనందరికీ తల్లిగా ఉన్నారని యోహాను గారు తన దర్శనం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. రెండో పట్టణంలో పండిత పౌలు గారు కొరింథీ ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు మృదులో నుండి 3వ నాడు సజీవుడుగా లేవనెత్తబడటం వలన ఆయన యందు విశ్వాసము కలిగిన వారందరికీ పునరుత్థానము ఉంది అనే వాస్తవాన్ని మనకు నిరూపించి, సైతాను చివరి శక్తి అయిన మరణాన్ని కూడా ధ్వంసం చేసి మనకంటే ముందుగా ఆ పరలోకములో తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు అనే వాస్తవాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. సువిశేష పట్టణములో లూకాసు వార్త 1వ అధ్యాయములో మరియ తల్లి తన గర్భవతి అయి ఉన్నాను అనే విషయాన్ని తెలిసి ఎలిజబెత్ తమను దర్శించటానికి యూదయ సీమల యందు జకరయ ఎలిజబెత్ తమ ఇంటికి బయలుదేరి 3 మాసములు వారి దగ్గర ఉండి ఆమెకి పరిచయం చేసినట్లు మనము చెబుతూ ఉన్నాం. ఈరోజు ఈ 2 మహోత్సవాన్ని మనం కొనియాడుతుండగా బట్లారా, మన భారతదేశంలో జాతి, కుల, మత సంబంధమైన ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. లోకము ఫర్ ద 3rd వరల్డ్ వార్లోకి వెళ్తూ ఉన్న పరిస్థితిలో గర్వము, కోపము, పక, అస్సు, విద్వేషాలతో రాష్ట్ర దేశ నేతలు పరిపాలిస్తూ ఉండగా మనం భారతదేశం కోసము, మన నేతల కోసము, మనల్ని పరిపాలించే వాళ్ళ కోసం క్రైస్తవులైన మనము ఈ దినం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే పండిత పౌలు గారు అధికారుల కోసం ప్రార్థన చేయమని క్రైస్తవులని ఆహ్వానించి ఉన్నాడు. మనము సమాధానంతో, సంతోషముతో, శాంతితో, భద్రతలో జీవించాలంటే రాష్ట్ర పాలకుల కోసము, దేశ నేతల కోసం మనం ప్రార్థించాలి. అప్పుడే మన కుటుంబాలకి భద్రత కలుగుతూ ఉంది, మనం సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతాం. అందువల్ల ఈ పరిశుద్ధ బలి మనం అర్పిస్తూ ఉండగా మనము చేసిన పాపముల దోషములు మన్నించమని భగవంతుని అడుగుదాం. అలాగే మన భారతదేశ నివాసులు, మన నాయకులు అందరూ చేసిన పొరపాట్లను మన్నించమని మనం ప్రార్థన చేసుకుందాం. లోకవ్యాప్తంగా ప్రజలందరిపై కరుణను, కృపను కృమ్మరించండి దేవా అని అడిగి వేడుకుందాం. తెలుసో తెలియక మనం చేసిన పాపముల దోషములు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తముతో కడగబడి నీతిమంతులుగా ఈ బలి అర్పించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. ఈ మహోత్సవ పరిశుద్ధ బలి దేవునికి స్వీకార్యమైన బలిగా మారాలని, మీ అందరిపై ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా దేవుడు తన దీవెనలు, ఆశీర్వాదాలు కృంభరించాలని ఆశిస్తూ, కరుణించు ఈ దీనుని. ఓ దేవా, మా ప్రార్థన నా దీనుల
నివేదనములు ఆలగించండి దేవా అని భక్తితో ఈ పశ్చాత్తాపగానం పాడుతూ ఉండగా నా తర్వాత ఈ పాట పాడుకుంటూ మనం మనల్ని సిద్ధపరచుకుందాం. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు మీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు మీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా. నీ సేవ చేయక వరమీయరావా, నీ సేవ చేయగ వరమీయరావా. శరణం దేవా శరణం, నీ చరణం శరణం శరణం శరణం. శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం శరణం. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు మీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని. దేవా అలనాడు నీ భక్తులను భక్తురాలను నీ ఆత్మలో నడిపించవయ్యా. ఈనాడు నీ కృప కోసం కరుణ కోసం ప్రార్థిస్తున్న వారిని బలపరచి నీ సేవలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. నా దీన ప్రార్థనను ఆలించు దేవా, నా దీన ప్రార్థనను ఆలించు దేవా. మా జీవితాశయం నెరవేర్చునయ్యా, నా జీవితాశయము నెరవేర్చుమయ్యా. శరణం దేవా శరణం, నీ చరణం శరణం శరణం శరణం. శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం శరణం. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు మీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని. బిడ్డలారా, ప్రభు ఎదుట ప్రార్థిద్దాం. మరణం వరకు, అంత్య శ్వాసం వరకు దేవుణ్ణి కానీ దేవుని వాక్కును కానీ విడిచిపెట్టకుండా నీకోసం జీవించి మరణించే కృప నాకు దయచేయండి దేవా. నీ కరుణలో నా పాపములన్నీ కడిగి శుద్ధి చేయండి అని ప్రార్థిద్దాం. నాలోని ప్రాణం ఉన్నంత కాలం నీ ఘనతనే ఇలా కీర్తింతునయ్యా. నాలోన ఈ ప్రాణం ఉన్నంత
ఉన్నంతకాలం నీ ఘనత నేల కీర్తింతునయ్యా. బలమైన నీ హస్తం నా చెంతనుండా, బలమైన నీ హస్తం నా చేతనుండా. భయమేల నాకయ్య ఈ బ్రతుకులోనా, భయమేల నాకయ్య ఈ బ్రతుకులోనా. శరణం దేవా శరణం, నీ చరణం శరణం శరణం శరణం. శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం శరణం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు మీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా. నీ సేవ చేయక పరమీయ రావా, నీ సేవ చేయగ వరమీయ రావా. శరణం దేవా శరణం, నీ చరణం శరణం శరణం శరణం. శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం శరణం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు మీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు మీ దాసుని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. క్రీస్తువా మాపై దయచూపుము. క్రీస్తువా మాపై దయచూపుము. పావనాత్మదేవా మీ బిడ్డలపై దయచూపుము. పావనాత్మదేవా మీ బిడ్డలపై దయచూపుము. ప్రియబిడ్డలారా, సంతోషముతో ఆనందముతో ఈ మహోత్సవం నాడు మహిమగానం పాడుకుంటూ అతిథుగు దేవిని ఘనపరచి స్తుతించి ఆరాధిస్తాం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా.
ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మా రాజా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మా రాజా. సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, నీవు నీ కుమారుని తల్లియును నిష్కళంక కన్యయైన మరియమాతను ఆత్మశరీరములతో మోక్షమునకు తీసుకొని పోయి స్వర్గ మహిమకు చేర్చితివి. మేము నిరంతరము స్వర్గముపై మా మనస్సులను నిలిపై మేము మహిమయందు భాగస్థులమగునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము దర్శన గ్రంథము 11వ అధ్యాయము వచనములు 19 మరియు 12వ అధ్యాయము 1 నుండి 6 వరకు. దివి అందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననాయెను. అంతలో మెరుపులను, గర్జనలను, ఉరుములను, భూకంపములను, వడగండ్లు,
వానలను ప్రారంభమాయెను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రము గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలలు ప్రసవ వేదన వలన ఆమె మూలుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలలు ప్రసవింపగానే శిశువును భక్షింప ఆ సర్పము ఎంచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతిలో నుండి లాగివేయబడి దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును తీసుకొనబడెను. ఆమె ఎడారిలోనికి పారిపోయెను. దేవుడు ఆమెకి అట ఒక నివాసమును ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనము. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనము. ఆత్మా శరీరంబులతోడ మహిమా కాంతిచే. ఆత్మా శరీరంబులతోడ మహిమా కాంతిచే. స్వర్గమునకు దూతల చేత ఎత్తబడితివి. యేసుదానున నీకు గొప్ప ఆసనముండెను. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనము. సుందరమైన మోక్షరాజ్ఞి మాతా వందనం. రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 20 నుండి 27 వరకు. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృతుల నుండి లేవనెత్తననుట సత్యము. ఏలైనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానమును కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదమునందు అందరూ ఎట్లు
మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రియగు దేవునికి అప్పగించును. ఏలయనా దేవుడు శత్రువుల నందరును ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచి వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశము చెందవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలన దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. సమస్తము అనగా దేవుడు మినహా సమస్తమును ఆయనే క్రీస్తు పాదముల క్రింద ఉంచెననియు సుస్పష్టము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక.
లూకాసు వార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 39 నుంచి 56 వరకు. Luke chapter 1 verses 39 to 56. ఆ దినములలో మరియమ్మ యూదయ సీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్య ఇంట్లో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పరిశుద్ధాత్మచే పరిపూర్ణరాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఎట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించును? నీ వందన వచనములు నా చెవిని సోకగనే నా గర్భమందులి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించును. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలదు అని పిలుచెదవు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసును, ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరముల తరముల వరకు ఉండెను. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించును. అధిపతులను ఆస్థానముల నుండి పలద్రోసి దీనులను లేవనెత్తును. ఆకలిగొని ఉన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశను. తన పితామహుడు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడుగు ఇశ్రాయేలును సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, మీ అందరికీ విష్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ ద ఫీస్ట్ ఆఫ్ అ బ్లెస్డ్ మదర్. మరియ తల్లి మోక్షారోహణ పండుగను, అలాగే మన భారతదేశ స్వతంత్ర దినోత్సవ మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ దేవుని యొక్క వాక్కును మనం ఆలకించే ముందు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, భారతదేశానికి పాపము నుండి మాకు స్వతంత్రము ఇచ్చినందుకు స్తోత్రము. ఈ దినము మా భారతదేశము 75వ ఇండిపెండెన్స్ డే కొని ఆడుతుండగా ఈ వాక్యాన్ని వింటున్న ఈ బిడ్డలో ఒక్కొక్కరిని మీకు సమర్పిస్తున్నాం. భారతదేశాన్ని సమర్పిస్తున్నాం. బోధిస్తున్న నన్ను మీకు సమర్పిస్తాను ప్రభువా. ఒక్కొక్క భారతదేశ పౌరుడు దేవుని వాక్కు ద్వారాను ఆత్మ ద్వారాను బలపడి ఇంటికి, జిల్లాలకు, రాష్ట్రానికి, దేశమునకు ఒక నాయకుడుగా నాయకురాలుగా ఉండేలాగున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఒక మీ మహిమ కోసమే మారునుగాక. వింటున్న బిడ్డలందరి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేతానండి. మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మానవ రక్ష చరిత్ర సంఘటనలో యావే దేవుడు మొట్టమొదటిగా పిలిచిన మనిషి అబ్రహామే. దేవుని ఎంపికలో అబ్రహామును కేవలం ఒక ఆత్మీయమైనటువంటి బాధ్యత మాత్రం దేవుడు ఇవ్వలేదు, కానీ రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకి, కుటుంబాలకి దీవెనగా, ఒక ఆశీర్వాదంగా దేవుడు అబ్రహామును పిలిచాడు. అందువలన ఈ అబ్రహాముని పిలుపులో దేవుడు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు విడలారా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయంలో 1-2 వచనాలు ఒకసారి విందామా? బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్సెస్ 1 and 2. దేవుడు అబ్రాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును, నీ అందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. బిడ్డలారా, ఎంత గొప్ప పిలుపు చూడు, ఎంత గొప్ప బహుమానము చూడు. నీ ద్వారా సకల జాతి జనులు దీవించబడును. అందువలన ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, అనగా క్రైస్తవులైన, క్యాథలిక్స్ అయిన మనము బిడ్డలారా, మనకి దేశముతో ఏ సంబంధం, రాష్ట్రముతో ఏం సంబంధం, రాజకీయాలతో మనకే సంబంధము, వేరే ప్రజలతో మనకే సంబంధము, నాకు నా దేవునితో ఉన్న సంబంధం మాత్రమే చాలు, అది మాత్రమే ఇంపార్టెంట్ అని కేవలము ఒక నామమాత్రమైనటువంటి ఒక అర్థముతో దీన్ని మీరు తీసుకోవద్దు. దేవుడే రాజకులను, నాయకులను, దేశములను, రాష్ట్రాలని, జాతి జనులను ఏర్పరచువాడు. అందువలన దేవుని అభిషేకం ఉన్న ఒక వ్యక్తికి దేశం మీద, రాష్ట్రం మీద, కులాల మీద, జాతి మీద, వర్గాల మీద అధికారం ఉంది. ఆ అధికారం దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎంపిక చేసుకున్న వారికి ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు, తగిన సమయంలో నడిపిస్తూ ఉంటాడు. అందుకే అబ్రహాముని మనము ఒక మోడల్గా తీసుకుంటున్నాం ప్రియబిడ్డలారా. కానీ దేవుణ్ణి ఎరగని వారు, దేవుని గొప్పతనము ఎరగని వారు, అన్య జాతి జనులు, అన్య రాజులు దేవునిపై ఆధారపడకుండా మంత్రకాళ్ళ మీద, చేతపడి శక్తులు చేసినటువంటి వాళ్ళ మీద, లోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళ మీద, భవిష్యవాణి చెప్పుకున్న వాళ్ళ మీద, దుష్టాత్మల ప్రభావం మీద ఆధారపడి దేశాన్ని, రాష్ట్రాన్ని, జాతులను పరిపాలించడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి సంఘటనలు మనకు బైబిల్లో ఉన్నాయి. అందులో ఒక ఎగ్జాంపుల్ బైబిల్ తీసుకుంటాం. దేవుడు మోషేతో మండుచున్న బదుల్లో మాట్లాడి మోషేని ఫెరో రాజు దగ్గరికి పంపించినప్పుడు మోషే ఫెరో ముందు చూపించిన మొట్టమొదటి అద్భుతమే ఆయన చేతిలో ఉన్న కర్రను ఒక పాముగా మార్చి, మళ్ళీ ఆ పాము తోకబట్టుకోగానే అది మళ్ళీ ఆయన చేతిలో కర్రగా మారింది. ఈ సంఘటన అయితే ఎప్పుడైతే మోషే దేవుని యొక్క శక్తితో, ఆత్మబలముతో మొదటి అద్భుతం చేసి
తన చేతిలో ఉన్న కర్రని ఒక పాముగా మార్చినప్పుడు ఫేరో రాజు ఏం చేశాడో తన అంతఃపురములో ఉన్నటువంటి మాంత్రికులను పిలిచారు. ఆ మాంత్రికులు ఎందుకు? ఈ అన్ని రాజులకి, దేవుణ్ణి ఎరుగని వాడికి బుద్ధి చెప్పి దేశాన్ని, ప్రజలని, జాతులను పరిపాలించడానికి మేపుతూ ఉన్నటువంటి వాళ్ళే. తీసుకుంటే అందరికీ మాకు అంటబిడ్డలారా 7వ అధ్యాయం తీసుకుందామా. అక్కడ 11వ వచనములో ఒక సంఘటన అక్కడ ఉంటుంది. రాజు అంతఃపురములో ఉన్న మాంత్రికులను పిలిపించి ఒక్కొక్క మంత్ర విద్య చెప్పిస్తూ ఉన్నాడు. విందామా? ఇది చూచిన ఫరో రాజు ఐగుప్తు నందలి విజ్ఞానులను, మాంత్రికులను పిలిచెను. వారు కూడా తమ మంత్రముల చేత ఆ విధముగానే చేసిరి. ప్రియలారా, ఇది కేవలం ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ ఇది కాకుండా మనము పరిశుద్ధ గ్రంథం పరిశీలించి చూస్తే ఆహాబు జెజబెల్ రాణి కాలములో వారు మాంత్రికులని రాజ్యం పరిపాలించటానికి వారు వాడుకున్నారు. అన్ని రాజుల అంతఃపురములెల్లా ఇటువంటి మంత్రకాలు ఉన్నారు. రాజుకి ఉపదేశం ఇవ్వటానికి, సలహా ఇవ్వటానికి, నక్షత్రాల కాల సూచనలు చూసి పరిపాలించే అడ్వైస్ ఇవ్వటానికి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, బిడ్డలారా, మానవ జ్ఞానముతో, మాంత్రికుల శక్తితో ఏ ఒక్క మనిషి కూడా నేడు వరకు దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశములు తెలుసుకోలేదు. అందుకే మనము ఆదికాండం 41వ అధ్యాయం చదివితే, యాక్చువల్లీ 40, 41 ఇది రెండు మీరు చదువుకుంటే బిడ్డలారా, అక్కడ ఫెరో రాజుకి వచ్చినట్టుగా కళను గురించి అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఆ కళ మీకు బాగా తెలుసు. నైల్ నది నుంచి 7 ఆవులు బయటకు వచ్చాయి. మొదటిగా వచ్చే ఆవులు కండబెట్టి చూడ చక్కగా ఉన్నటువంటి మంచి ఆవులు. తర్వాత నైల్ నది నుంచి ఇంకా 7 ఆవులు బయటకు వచ్చాయి. ఆవులైతే చూడరోతగా ఉన్నటువంటి బక్క చిక్కిపోయినటువంటి 7 ఆవులు. అయితే అవి గడ్డి మీద మేయిస్తూ ఉన్నాయి, కానీ ఈ బక్క చిక్కిపోయినటువంటి చూడరోతగా ఉన్నటువంటి ఆవులు చూడ చక్కగా ఉన్నటువంటి మంచిగా ఉన్నటువంటి ఆవుల్ని మెంగేశాయి. ఈ కళ ఫెరో రాజుకి వచ్చింది. కానీ ఆ కళ అర్థమేంటో, దాన్ని ఎలా వివరించాలో అని ఏ మంత్రకాడికి కానీ, ఏ భవిష్యవాణి చెప్పేవాడికి కానీ, అంతఃపురములో ఆయన మేపి పోషించిన ఏ లోక తంత్రికులకు, జ్ఞానులకు కూడా సాధ్యం కాలేని పరిస్థితిలో ప్రియులారా, చిన్న యోసేపును ఫేరో పిలిచాడు. ఆ చాప్టర్ మీరు మొత్తం చదివితే బిడ్డలారా, అక్కడ చిన్న యోసేపు ఫేరో రాజుకి మంచి సలహా ఇస్తూ ఉన్నాడు. ఆయన చూసిన దర్శనమును దేవునిచ్చిన జ్ఞానముతో చక్కగా వివరించాడు. ఫేరో రాజుకి మహా సంతృప్తి కలిగింది, ఆనందం కలిగింది. అప్పుడు బిడ్డలారా, అన్యుడైనటువంటి ఫేరో రాజు యోసేపులో పనిచేసిన దేవుని ఆత్మను కనిపెట్టాడు. యోసేపు నమ్ముకున్న దేవుణ్ణి ఫేరో తెలుసుకున్నాడు. అప్పుడు ఫేరో రాజు మాట్లాడిన ఒక్క మాట నాకు చాలా నచ్చింది బిడ్డలారా. మనం తీసుకుందామా? ఆదికాండం 41వ అధ్యాయంలో 37, 38 ఈ 2 వచనాలు మనం ఒకసారి విందాం. ఇది విని ఫరో రాజు అతని కొలువు వారు సంతసించిరి. అతడు యోసేపును చూపి వారితో, దేవుని ఆత్మగల ఇట్టి మానవుని మరొకరిని మనము చూడగలమా అనెను. తరువాత అతడు యోసేపుతో, ఇది అంతయు దేవుడు నీకెరకపరచెను, కావున నీ వంటి ఉపాయజ్ఞుడు, వివేకి వేరొకడు లేడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎంత గొప్ప మాట చూడు. ఒక అన్యుడు యోసేపును చూస్తూ
తన దగ్గర ఉన్నటువంటి ఈ మంత్రికులతో జ్ఞానులతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి యోసేపు లాంటి ఇంకొకటిని మనం చూడగలమా? యోసేపు నమ్ముకున్న దేవుణ్ణి ఫేరో ఒప్పుకున్నాడు. దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానమును మెచ్చుకుంటున్నాడు. ఫేరో రాజు తర్వాత సెకండ్ ఇన్ కమాండ్గా ఈజిప్టు రాజ్యానికి, దేశానికి సర్వాధిపతిగా దేవుడు ఎంపిక చేసుకున్న, దేవుడు అభిషేకించిన, జ్ఞానం ఇచ్చిన యోసేపుని పరమాధికారం ఇచ్చి ఫేరో నిలబెట్టాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యోసేపు 30 వయస్సు ప్రాయం కలవాడై ఉన్నప్పుడు ఫేరో రాజ్యానికి అధిపతిగా నియమించబడ్డాడు. ఆయన మరణం వరకు యావే దేవునికి సాక్షిగా, యావే దేవుని ఆత్మ ఇచ్చు జ్ఞానముతో ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చినటువంటి ఆ మనిషి, ప్రియలారా చూడండి, అన్యుల దేశానికి అధిపతిగా కంప్లీట్లీ పవర్, అధికారముతో కూడినటువంటి ఒక పరిపాలన యోసేపు నిర్వహించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక్క మనిషికి దేవుని ఆత్మ ఉంటే, ఒక మనిషికి దేవ ఆత్మ అభిషేకం ఉంటే, ఒక మనిషిని దేవుడు ఎంపిక చేసుకుంటే, ఆ మనిషి ద్వారా కేవలం ఆత్మీయ కార్యాలు మాత్రం కాదండి, దేశాన్ని, రాష్ట్రాన్ని, పరిపాలకులను, నాయకులను పరిపాలించి నడిపించే గొప్ప అవకాశము దేవుడే కలిగిస్తాడు. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యోసేపు తెలియజేసినటువంటి జ్ఞానం ద్వారానే ఫేరో సామ్రాజ్యాన్ని, ఐగుప్తును దేవుడు కరువు కాలములో కాపాడి ప్రజల ప్రాణము రక్షించాడు. అది లేకుంటే 1-2 కాదండి, 7 సంవత్సరాల కరువులో ప్రియులరా ఫేరో సామ్రాజ్యం అంతా కూడా నాశనమై, పశువులు, జంతువులు, మనుషులు చచ్చి ప్రాణం కోల్పోయేవాళ్ళు. కానీ దేవుడు కాపాడాడు. అందువలన ప్రియమైనటువంటి సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని ఆత్మ ఇచ్చే జ్ఞానం ఉంటేనే ఒక మనిషి సత్యం తెలుసుకుంటారు. ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయును అని ప్రియులరా, మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చదివితే అక్కడ వాక్యం పలుకుతూ ఉంటుంది. ప్రియులారా, జాన్ చాప్టర్ 8 వర్స్ 32 మనం విందామా? ప్రభు యేసుక్రీస్తు పలికాడు, సత్యము తెలుసుకొనండి, ఆ సత్యము నిన్ను స్వతంత్రులు చెయ్యును అని వాక్యం పలుకుతుంది. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఇక్కడ ఒక ఉదాహరణ మాత్రమే యోసేపు జీవితాన్ని మీ ముందు చూపించు. అలాంటి దేవుని ఆత్మ కలిగినటువంటి అనేక మంది దేవునికి సాక్షిగా, అన్యుల ఎదుట దేవునికి మహిమ కోసం నిలబడాలనేది దేవుని ఆశ. అందువలన పునీత పౌలు గారు 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలలో మనము దేశం కోసం, రాష్ట్రం కోసం, నాయకుల కోసం, పరిపాలన చేస్తున్న వారి కోసము ప్రార్థన చేయమని ప్రతి దేవుని బిడ్డని ఆహ్వానిస్తూ ఉన్నాడు. విందామా? 1 తిమోతి చాప్టర్ 2 వర్సెస్ 1 and 2 విందామా? కనుక అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలనని విన్నవించుకొనుచున్నాను. చూడండి, మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవ భక్తితోనూ ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సలుపవలెను. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Hallelujah.
దేవుని ప్రజలు ప్రశాంతమైన శాంతపూర్వమైన జీవితం జీవించటానికి ప్రియులరా, రాష్ట్ర పాలకుల కోసం, అధికారుల కోసం, నాయకుల కోసము మనం ప్రార్థన చేయాలి. దేవునికి వారిని బట్టి స్తుతులు, స్తోత్రము, ఆరాధనలు, విన్నప ప్రార్థనలు చెల్లించాలి. ఇంటర్సెసరీ ప్రేయర్ చేయాలి అని అర్థం. మధ్యస్థ ప్రార్థన చేయాలి అని అర్థం. ఈరోజు భారతదేశ వాసులందరూ కూడా 75వ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవం మనం కొనియాడుతూ ఉంటే బిడ్డలారా, మనం అందరూ కూడా దేశం కోసము ఇంటర్సెసరీ మధ్యస్థ ప్రార్థన చేయవలసిన బాధ్యత కలిగి ఉన్న వాళ్ళే వాక్యం ప్రకారం. ఎందుకంటే మనం బైబిల్లో ఇంకా లోతుగా పరిశీలిస్తే యేసుక్రీస్తు యెరూషలేం కోసం ప్రార్థన చేశాడు బిడ్డలారా. దానియేలు ప్రవక్త ప్రజల కోసం ప్రార్థన చేసినట్టు బైబిల్లో ఉంటుంది. ఎజ్రా, నెహేమియా, ఎస్తేరు ఇటువంటి దేవుని సేవకులు ఆత్మ కలిగి ఉండి దేశం కోసం ప్రార్థన చేశారు, ప్రజల కోసం ప్రార్థన చేశారు. వారి ఇబ్బందులు, కష్టాల్లో ఉండగా వారిని విడిపించడానికి దేవుని చేతిలో ఒక పాత్రగా, ఒక ఆయుధంగా వారు నిలబడ్డారు. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, వారందరూ దేనికోసం నిలబడాలంటే ప్రజల క్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసము, ప్రజల శాంతి సమాధానపూర్వమైన జీవితం జీవించటానికి వారు నిలబడ్డారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అంతేకాదు దేవుడు తన చిత్త ప్రకారము మనుషులకి కరువు కానీ, ఇబ్బందులు కానీ, యుద్ధము కానీ, కలిమి కానీ, లేదా ప్రవాసిగా కొనిప్పబడాలని ఆయన తీసుకున్న నిర్ణయములో కూడా మనుషులను వదిలిపెట్టే దేవుడు కాదు. అనగా పాపం చేసిన మనిషిని దేవుడు న్యాయముగా శిక్షిస్తాడు, కానీ శిక్షించి వదిలిపెట్టే దేవుడు కాదు. మళ్ళీ దేవుని ఎదుట మొరబెట్టి ప్రార్థించినప్పుడు మళ్ళీ వారి దగ్గరికి ప్రవక్తలను పంపించి, సేవకులను పంపించి, మళ్ళీ ప్రేమతో దగ్గరకు తీసుకుని వారిని ఇంకా దీవించి నడిపించే దేవుడే మన దేవుడు. మీరు ఆశ్చర్యపోతారు బిడ్డలారా, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ఆజ్ఞలు పాటించుకోకుండా, సాబతు దినం ఆచరించుకోకుండా, ఇష్టం వచ్చినట్లు దేవుని నుంచి దూరమై అన్యుల దేవుళ్ళకి ఆరాధనలు, పూజలు సలిపి జీవిస్తూ ఉండగా దేవుడు యెరెమయా ప్రవక్తని పంపించారు ఇజ్రాయెల్ దేశానికి. ఆ మనిషి 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశములో అటు ఇటు పిచ్చోడుగా తిరిగి దేవునికి వాక్యాన్ని బోధించాడు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందువలన 70 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రజలు వారి సొంత దేశము, భూమి, వారి ఇల్లు, వారి పొలము, వారికి ఉన్న అన్నీ కూడా వదిలిపెట్టి వారు ప్రవాసిగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. 70 సంవత్సరాలు బిడ్డలారా, అలా ఖైదీలుగా, ఒక బానిసుడుగా, బానిసరాలుగా, చిన్న పిల్లల మొదలుకొని ముసలి వాళ్ళ వరకు అందరూ ఒకే రీతిగా ఏడ్చుకుంటూ వారి సొంత దేశము, వారి ఆస్తిపాసులు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా నెబుకద్నెజర్ అనేటువంటి అన్య రాజు ద్వారా వారు కట్టినటువంటి యెరూషలేం దేవాలయాన్ని ధ్వంసం చేసి తగలబెట్టి రాయి మీద రాయి మిగలకుండా చేసినప్పుడు కూడా దేవుడు తన ప్రజలని మర్చిపోలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెరెమయాని ఆత్మ అభిషేకించి ఆ ప్రవాసులకు నిప్పడబోతున్నటువంటి మనుషులతో పాటు యెరెమయా కూడా వెళ్తూ వారికి ఇంకా దేవుని సందేశాన్ని అందించి వారిని బలపరిచి నడిపించినటువంటి ఒక సంఘటన మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. యెరెమయా ప్రవక్త గ్రంథం 29వ అధ్యాయం తీసుకున్నట్లరా 7వ వచనం తీసుకుంటాం. బుక్ ఆఫ్ జెరెమయా చాప్టర్ 29 వర్డ్ 7 మనం ఒకసారి విందామా? నేను మిమ్ము ప్రవాసమునకు పంపిన నగరముల క్షేమము కొరకు కృషి చేయుడు, ఆ పట్టణముల మేలు కొరకు నాకు ప్రార్థన చేయుడు, వారి క్షేమమే మీ క్షేమము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రజల క్షేమమే దేవుని సేవకుల క్షేమం, ప్రజల ఆశీర్వాదమే దేవుని బిడ్డల ఆశీర్వాదం. అందుకే కలిమిలోను, క్షేమములోను, అన్నిటిలోనూ ప్రియులరా దేవుని సేవకులకి ఒక భాగం ఉంటుంది, దేవుని సేవకులకి ఒక పార్ట్ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ మాట,
మొదటి తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనం ప్రకారం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మనము వీళ్ళందరి కోసం ప్రార్థన చేసినటువంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వాళ్ళమే. భారతదేశము ఇండిపెండెన్స్ని మనం కొనియాడుతూ ఉండగా ప్రియబిడ్డలారా, మనము మన ప్రెసిడెంట్ మొదలుకొని మన ఊళ్ళో ఉన్నటువంటి చిన్న ఒక వార్డు మెంబర్ వరకు అందరి కోసం ఈరోజు పరిశుద్ధ బలి భోజనం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే ఒక దేవుని సేవకుల పిలుపు. అంటే కొంతమంది అంటారు, ఒక ప్రభుత్వం వస్తే, ఒక రాజకీయ నాయకుడు వస్తే వారి పరిపాలనలో కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు అన్నీ వస్తే, కొన్ని కఠినమైనటువంటి విపరీతమైన రూల్స్ రెగ్యులేషన్స్ వారు ప్రొమల్గేషన్ చేస్తే ఇది దేవునికి తెలవదా అని అడుగుతూ ఉంటారు. ప్రియులారా, దేవుడే కదా ఫేరో రాజుని, దేవుడే కదా నెబుకద్నెజరుని, దేవుడే కదా ఎంతో మంది అన్య రాజులను ఇజ్రాయెల్ ప్రజలకి పాఠం నేర్పించటానికి, దేవుడు ఉన్నాడు అనే విషయం నేర్పించటానికి, దేవభక్తి నేర్పించటానికి, ఈవెన్ వారిని శిక్షించడానికి కూడా అన్ని రాజులను, పరిపాలకులను, దేశ నాయకులను దేవుడు వినియోగించుకున్నాడు. అందువలన ప్రియులారా, మనపై అధికారం కలిగిన వారు ఎవరైనా దేవుని చిత్తము లేకుండా, దేవుని జ్ఞానము లేకుండా, దేవుడు అనుమతించుకోకుండా ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీలు కానీ, పిల్లరా ఏ ఒక ప్రభుత్వ అధికారి కానీ నీపై అధికారం చలాయించేవారు కాదు. మనకు రకరకాల రాజకీయ నాయకులు ఉన్నారు, రకరకాల పార్టీలు ఉన్నాయి పిల్లరా, రకరకాల ప్రభుత్వాలు మనకు వస్తూనే పోతూనే ఉంటాయి. కానీ ఇది ఏది కూడా దేవునికి తెలవకుండా రాదు. అందరితో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. అన్ని రకాల ప్రభుత్వాలతో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క రాష్ట్రములో, ఒక్కొక్క దేశములో బిడ్డలారా అందరినీ దేవుడు నడిపిస్తారు. కాబట్టి మనం ఈరోజు రాజకీయ నాయకుల కోసం ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ బలి భోజనంలో మనము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈరోజు ద్వితీయ పండుగ మనం కొనియాడుతున్నాం. రెండో భాగం ఏంటంటే మరియ తల్లి మోక్షారోహణ పండుగ మనం కొనియాడుతున్నాం. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, యాక్చువల్ చెప్పాలంటే కథోలికా శ్రీ సభలో 1950 సంవత్సరం నవంబర్ 1వ తారీఖున పునీత పాయస్ ద 12th ప్రియులారా ఈ మరియ తల్లి మోక్షారోహణ డోక్మాని ఆయన ప్రొమల్గేషన్ చేసి ఉన్నారు, ఘోషణ చేసి ఉన్నారు. విచ్ మీన్స్ మరియ తల్లి ప్రాణ ఆత్మ శరీరంతో మోక్షమునకు ఎత్తబడ్డది, కొనిపోబడ్డది అనేటువంటి ఈ యొక్క ప్రొమల్గేషన్ ఆఫ్ డోక్మా కథోలిక శ్రీ సభ ఒక సిద్ధాంతం, ఒక టీచింగ్. ప్రియమైనటువంటి సహోదరి ప్రియ సహోదరులారా, అయితే మరియ తల్లి మోక్షములో ఒక రాణిగా, ఒక రాజ్ఞిగా ఉన్నారు అనేటువంటి ఒక వాస్తవాన్ని దర్శన గ్రంథములో మనం ఈనాడు సువిశేష పట్టణములో ముందుగా మొదటి పట్టణం, రెండో పట్టణం 2 చదువుకున్నాం. ఆ మొదటి పట్టణములో పట్లరా దర్శన గ్రంథం 11వ అధ్యాయములో మనం 1 నుంచి దాదాపు 10 వరకు చదివితే అక్కడ మోక్షములో దర్శనమిచ్చిన ఒక రాజ్ఞి అనేటువంటి ఒక డీటెయిల్స్ యోహానుకు రాసినటువంటి దర్శన గ్రంథములో ఉంటుంది. ఆమె పరలోకములో ఒక రాణిగా, రాజ్ఞిగా దర్శనములో కనిపించింది. కాబట్టి పరలోకానికి, భూలోకానికి ఒక రాజ్ఞిగా దేవుడే ఆమెని తన కుమారుడు యేసు క్రీస్తుని తన కుడి ప్రక్కన ఆసీనుడైనట్టుగా చేసినట్లు, తన తల్లిని కూడా చేసినట్లు విశ్వాస ఒక ఘోషణలో కథోలిక శ్రీ సభ మనకి ఈ యొక్క డోక్మా నేర్పిస్తూ ఉంటుంది. ప్రియులారా, బైబిల్లో పాత నిబంధనలో హానోకుని దేవుడు ఆయన దేవునితో నడిచినట్లుగా, దేవుడు అతన్ని కొనిపోయినట్లుగా వాక్యం పలుకుతూ ఉంటుంది. ఏలియా ప్రవక్తని జెజబెలు చంపి పాతిపెట్టాలని శపథం చేసుకున్నారు. కానీ
అగ్నిరథముతో దేవుడే ఏలియాని చనిపోకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళారు. కానీ మరియ తల్లిని పరలోకానికి తీసుకుని వెళ్ళినట్లు కానీ ఆమె చనిపోయినట్లు కానీ ఎటువంటి ఒక వివరణ మనకు బైబిల్లో లేదు. అది మాత్రం వాస్తవమే. ఆమెను గురించినటువంటి చివరి 2 వివరణలు ఎక్కడ ఉంటుంది అంటే, నంబర్ 1, యేసుక్రీస్తు సిలువపై వేలాడుతూ ఉండగా సిలువ చెంద యోహాను మరియ తల్లి ఇద్దరు నిలబడుతూ ఉండగా మరియ తల్లిని యోహానికి మరియ తల్లిని ఒకరినొకరు బాధ్యత అప్పగించినప్పుడు వాక్యం పలుకుతుంది, ఆ ప్రియమైన శిష్యుడు ఆ క్షణం మొదలుకొని మరియ తల్లిని తన ఇంటికి తీసుకుని పోయిను అని యోహాను సువార్తలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, 19వ అధ్యాయంలో. తర్వాత మనం మరియ తల్లిని ఎక్కడ చూస్తూ ఉన్నామంటే అపోస్తుల చర్యలు 1వ అధ్యాయం 14వ వచనములో పైగదిలో అపోస్తులందరితో పాటు కొంతమంది స్త్రీలు అలాగే మరియ తల్లి కూడా వారితో ఉండి ఎడతెగక ప్రార్థన చేసిరి అని ఉంటుంది. ఇదే మరియ తల్లి గురించినటువంటి చివరి 2 రెఫరెన్సెస్. ఇక మరియ తల్లి ఎప్పుడు చనిపోయింది అని, ఆమెను ఎక్కడ సమాధి చేశారని, ఆమె ఎప్పుడు లేదా ఎలా పరలోకానికి కొనిపోబడ్డది అని బైబిల్లో ఎటువంటి వివరణములు అయితే లేదు. కానీ యోహానుగా రాసిన దర్శన గ్రంథములో 11వ అధ్యాయము మరియ తల్లి అనగా సూర్యుడే ఆమెకి వస్త్రమై ఉండును, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను, 12 తారల నక్షత్రముతో కూడిన ఒక కిరీటము ధరించి ఆమె దర్శనమిచ్చింది అని యోహానుగా రాస్తూ ఉండగా ఆమె మరియ తల్లి అని, యేసుక్రీస్తు తల్లి అని ప్రియులరా బైబిల్లో చెప్పకుండా చెప్పబడుతున్నటువంటి అనేక ప్రూఫ్స్, ఉదాహరణలతో, రుజువులతో కూడినటువంటి ఒక టీచింగ్స్ కథోలిక సభ నేర్పిస్తూ ఉంటుంది. అందుకే పోపు పైస్ ద 12th మరియ తల్లి మోక్షారోహణ డోక్మాని ఆ సిద్ధాంతాన్ని ఆయన ప్రొమల్గేట్ చేసి ఆమెని తగిన గౌరవముతో మర్యాదతో శ్రీసభకి తల్లిగా మనందరికి తల్లిగా ఆమెని నిలబెట్టాడు. అందువలన ఈరోజు ఆ మరియ తల్లి ప్రార్థన సహాయం కోరుకుందాం. భారతదేశం కోసం ప్రార్థిద్దాం, ప్రజల కోసం ప్రార్థిద్దాం. డానియేల్ లాగా, అబ్రహాము లాగా, ప్రియబిడ్డలారా యోసేపు లాగా, ఎస్తేరు లాగా మనం కూడా దేవుని ఆత్మ అభిషేకములు ఉండి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రజలని నడిపించటానికి నాయకులుగా, అభిషక్తులుగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడిపించేవారుగా, ప్రజల పురోగతి కోసం, ప్రజల సంతోషం కోసం, ఆనందం కోసం, అభివృద్ధి కోసం, మేలుల కోసం పనిచేసి కృషి చేసే వారుగా దేవుడు తన చేతుల్లో మనలని, దేవుని బిడ్డలని ఒక పాత్రగా వినియోగించుకోవాలి. మనం ప్రార్థిద్దాం. అన్యులు దేవుని యొక్క కార్యం గుర్తించేలాగున, మనలో దేవుని ఆత్మ ఉంది అని అన్య నేతలు గుర్తించుకునేలాగున, దేవునికి మన ద్వారా మహిమ కలిగేలాగున గొప్ప కార్యములు ఈ సమయములో మన రాష్ట్రములో, దేశములో జరగాలి అని మనం ఆశిస్తూ ప్రార్థిద్దాం. 1 నిమిషం శిరములు వంచి ప్రార్థించండి. ప్రభువైన దేవా, రాజులను, దేశమును, జాతులను, ప్రవక్తలను సృష్టించి పాలించి నడిపిస్తున్న గొప్ప దేవుడవు నీవే. ఈ 2022వ సంవత్సరము 75వ స్వాతంత్ర్యోత్సవం కొని ఆడుతూ ఉన్న ఈ సమయంలో లోకవ్యాప్తంగా యుద్ధము, కలహము, కోపము, సంక్షేమము, ప్రకృతి వైపరీత్యాలు, అన్ని విధమైనటువంటి మరణము, అనీతి, అక్రమాలు జరుగుతూ ఉండగా దేవా, అసంఖ్యం దేవుని బిడ్డలని నీ ఆత్మ ఇచ్చి అభిషేకించి ప్రజలని, రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే నాయకులుగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నామయ్యా. భారతదేశం కోసం, భారత ప్రజల కోసం ప్రార్థించటానికి, ఇండస్ట్రీ ప్రే చేయటానికి విజ్ఞాపన కర్తలు లేవనెత్తబడుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ చిత్తం మాత్రమే నీ బిడ్డల జీవితంలో జరగటం ద్వారా అన్యులు దేవుణ్ణి గుర్తుంచుకునేలాగున, అన్యుల ముందు దేవుని బిడ్డల సాక్షిగా నిలబడేలాగున ప్రభు నీ గొప్ప కార్యములు మా ద్వారా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు,
నీ ఆత్మాభిషేకం ఇచ్చి అనేక మందిని మోకరిల్లి చేతులెత్తి ప్రార్థించబడ్డలుగా, ఎడదగగా నిరంతరం ప్రార్థించేవారుగా, దేవుని కార్యం జరగటానికి ఇంటర్సెసరీ విజ్ఞాపన ప్రార్థన చేసే వీరులుగా, యోధులుగా వారు నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, మనము లేచి నిలబడి విశ్వాస సంగ్రహ ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పొంతియోస్ పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయి వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయి వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. బిడ్డలారా, మనం ఇప్పుడు మన రకరకాల ప్రార్థనలు, విన్నపాలను ప్రభు ఎదుట సమర్పించుకుంటూ గాయక బృందం అర్పణ గానం పాడుతూ ఉండగా మీరు కూడా సాధ్యమైతే మోకరించి ఈ బలిపీఠం మీద మరియ తల్లి ప్రార్థన సహాయం కోరుకుంటూ భారతదేశం కోసం, మన రకరకాల అవసరాల కోసము మనం ఈ అర్పణ సమయంలో ప్రార్థిద్దాం. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ, ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ, ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ.
స్వీకరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. బంగారు సాంబ్రాణి పరిమళ తైలాలు ఆజ్ఞానులు అర్పించగా చేకొంటివే. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమునటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మళ్ళా రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. ఈ మహోత్సవం నాడు మీరు అనేక మంది పరిశుద్ధ బలి పూజ పెట్టించి ఉన్నారు. అలాగే ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి లోకవ్యాప్తంగా అందరికీ ఈ మహోత్సవ ఆత్మీయ విందును అందించడానికి ముందుకొచ్చిన కుటుంబాలు ఉన్నారు. ఈ పరిశుద్ధమైన బలిపీఠం మీద అప్పద్రాక్షరసములు కానుకగా సమర్పించి మీ అందరి కోసం, మీ విన్నపాల కోసం గురువులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే లోకవ్యాప్తంగా వేలాది మంది ప్రత్యక్షంగా ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు. వారందరినీ, వారి కుటుంబాలను, ప్రతి వ్యక్తిని మరియ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా భగవంతునికి సమర్పించుకుందాం. మన కథోలిక శ్రీ సభ కోసము పరిశుద్ధ పాపు గారికి ఆరోగ్యం బాగలేక వీల్ చైర్లో తన బాధ్యతను నిర్వహిస్తూ ప్రయాణం చేస్తూ ఉండగా పాపు గారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, కార్డినల్స్ని, ఆర్చ్ బిషప్పులను, బిషప్పులను, గురువులను, సేవకులను దేవుడి పరిశుద్ధాత్మ జ్ఞానవరం ఇచ్చి సంఘాన్ని, కుటుంబాలను నడిపించే నాయకులుగా దేవుని వాక్యమందు, ఆత్మయందు బలపడి నిజమైన సేవకులుగా వారు నడిపించబడాలని ఈ బలిలో వారి కోసం ప్రార్థిద్దాం. భారతదేశ పరిపాలకులను, నాయకులను, అధికారము, రెస్పాన్సిబిలిటీస్ని, ప్రజల సేవలో ఉన్నటువంటి వారందరినీ దేవునికి సమర్పించుకుంటూ మనం వారి కోసం ప్రార్థిద్దాం. జాతి, కుల, మత సంబంధమైన మనస్పర్ధలు, విద్వేషములు, పగ లేకుండా శాంతి సమాధానముతో ప్రజలు జీవించేలాగున మనం ప్రార్థన చేసుకుందాం. ఈ బలి పూజలో పాల్గొంటున్న మీ ఒక్కొక్కరి ఇంట్లో శాంతి సమాధానము కలిగి ఐక్యతలో, భద్రతలో మీరు జీవించాలని ప్రార్థిద్దాం. అలాగే మన ప్రార్థనా సహాయం కోరుకున్న అనేక మంది ఉన్నారు. ప్రతిరోజు ఫోన్ చేసి రకరకాల ఇంటెన్షన్స్ కోసం కన్నీటితో, వేదనతో వారి బాధలను పంచుకుంటూ ప్రార్థన కోరుకున్న వారు ఉన్నారు. నూతనంగా దేవుడు ప్రారంభించిన దివ్య వాక్కు ధ్యాన వడక మందిరం ఏలూరు మా టీం మెంబర్స్ అందరినీ, మాకు సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, స్పాన్సర్స్ని, స్వార్థ పరిచర్యను వ్యాపింపచేయటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పరిచర్యలో సేవలు ఉన్న ప్రతి ఒక్కరిని ఈ అర్పణ వేళలో సమర్పించుకుంటూ ఇక్కడ అర్పించే ధూపం వలె మనందరి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలని బిడ్డలారా మీరు ఎక్కడ ఉన్న రెండు చేతులు పైకి లేపి మనము ఆ త్రిత్వక దేవుని సన్నిధిలో మా ప్రార్థనలను, కుటుంబాలను, దేశాన్ని, రాష్ట్రాన్ని సమర్పించుకుంటూ ఒక నిమిషం ప్రభువుని స్తుతించి మనం ప్రార్థిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయ. స్తోత్రము ఘనత స్తుతి మహిమ ఆరాధన నిరంతరము మీకే కలుగునుగాక. హల్లెలూయ. మా ప్రార్థనలు అందుకును దేవా, మమ్ము దీవించువాడా, ఈ బలియోగ్యత ద్వారా నీ కృపావరములు బిడ్డలపై కృమ్మరించుమో. మీకే వందనములు, మీకే స్తోత్రములు, మీకే ఆరాధన. ఈ మా ప్రార్థనలు మా నాథుడని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన దేవమాతయైన మరియ మాత ఈనాడు మోక్షారోహణమాయను. క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీ సభ తుదకు పొందవలసియున్న పరిపూర్ణతకు ఆమె మోక్షారోహణము ఆరంభమాయను. శుభ సూచకముగా ఉన్నది. ఈ విధమునా ఈ లోకమందు యాత్ర చేయుని ప్రజలకు ఆశాజ్యోతిగాను, దుఃఖ బాధల నడుమ ఊరటగాను వెలసియున్నది. జీవనకర్తయగు నీ కుమారుడునైన యేసుక్రీస్తును అతిశయ విధముగా మానవ రూపముగనిన ఆమె శరీరము సమాధిలో శిథిలమగుట్ట నీకు ఆమోదయోగ్యము కాదు. కావున మేము దేవదూతల బృందముతో నేకమై నిరంతరము ఆనంద స్తుతి గానము చేయుట ఎట్లనగా, బిడ్డలారా, హోసాన గానం పాడుకుంటూ త్రిత్వక దేవిని కనపరచు సంతోషముతో గాయగొందముతో కలిసి పాటన పాడుకుందాం. పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
మన ప్రభువు. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. బిడ్డలారా, మనం ఇప్పుడు నడుపు పూజ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మనము అర్పించు ఈ అర్పణలు ఈ మహోత్సవ నాడు పరిశుద్ధాత్మ ప్రభావం వలన దేవుడు పరిశుద్ధపరచి ఆ బలిలో పాల్గొంటున్న మీ అందరికీ ఈ బలిపీఠము నుండి దేవుని కృపావరములు ఆశీర్వాదములు ఈ ఊట నుండి ప్రవహించబడాలని ఆశిస్తూ సాధ్యమైతే మోకరించి భక్తితో మీరు ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మేము సృజించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తము నూతనీకరించ చిత్తగించితిరే. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఎలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా దీనిని పరిశుద్ధపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆత్మ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. మరియ తల్లి తనయా ఆరాధనా లోకరక్షకానికే ఆరాధనా.
ఆ విధముగని భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మరియ తల్లి తనయా ఆరాధనా లోకరక్షకానికే ఆరాధనా. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. ఆయన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన నీ కుమారుని పరిశుద్ధ బలిని స్వీకరింపుము. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్టులా దయచూపుము. ఆయన మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. ఈ విధమున మీరు ఎన్నుకునబడిన ఆత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరిల విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమర జయరావు ఏలూరు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న మీ సేవకులు సేవకురులందరినీ విశ్వాసమందును ప్రేమయందు దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును మోకరించి ఈ మహోత్సవ పరిశుద్ధ బలి పూజను అర్పిస్తూ
పాల్గొంటున్నటువంటి ఈ బిడ్డలందరి మనవులను ప్రార్థనలను దయతో ఆలగించండి. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారిని, ఆన్లైన్లో మాసాలు పాల్గొంటున్న వారిని, స్పాన్సర్షిప్ నిర్వహించిన ప్రతి కుటుంబాన్ని, వారి బిడ్డలను, కుటుంబమును దీవించి ఆశీర్వదించి నడిపించండి దేవా. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకముని విడిన వారందరినీ దయతో మీ రాజ్యములు చేర్చుకునండి. మరి ముఖ్యంగా ఈ మాసంలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కుటుంబాలలో మరణించిన ఆత్మలకు, ఉద్దిన స్థలములో పీడింపడుతున్న ఆత్మలపై కరుణించి వారిని నీ అక్షయ సౌభాగ్యములకు వారసులుగా చేర్చండి. మేము అచ్చట చేరి ఒకరోజు మీ మహిమను ప్రత్యక్షంగా వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచు ఉన్నాము. ఆయన ద్వారా సకల మేళ్లను లోకమునకు దయచేయచ్చు ఉన్నాము. మనం డాక్టర్ పాడుకుంటూ త్రిత్వక దేవుని కనపరుద్దాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవా మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరు పైకి లేచి నిలబడి రెండు చేతులు పైకి ఎత్తి పట్టుకొని ప్రభు యేసుకు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముడుదల పొంది అన్ని కలతలకు గురిగాకున్నట్లు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడవైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగొచ్చున్నానువని మీ అపోస్తలులతో వచ్చించిన ప్రభువుని యేసువా, మా పాపములను బలహీనతను లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, వారి భక్తి క్రియలను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలియపరచుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మరియ తల్లి గర్భమున
అవతరించిన క్రీస్తు ప్రభువు, ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరో. ప్రభువా నీవు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కాని నీవు ఒక్క మాట పలికినా నాయాత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. ఆత్మకు భోజ్యముగాను ఆ ప్రభువిచ్చెను తనను, ఆఖరి భోజనమందు అప్పపు రూపములోను. ఆత్మకు భోజ్యముగాను ఆ ప్రభువిచ్చెను తనను, నా దేహంబును తినవలె మీరు, నా రుధిరంబును త్రాగాలి మీరు. నా దేహంబును తినవలె మీరు, నా రుధిరంబును త్రాగాలి మీరు. నాయందు ఉండాలి మీరు, నాయందు ఉండాలి మీరు. అన్న యేసుని పలుకులు నమ్ము, అన్న యేసుని పలుకులు నమ్ము. ఆత్మకు భోజ్యముగాను ఆ ప్రభువిచ్చెను తనను. జీవంబు నీకు ఇచ్చెదనేను, మార్గంబు నీకు చూపెదనేను. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, 2-3 ప్రకటనలు శ్రద్ధతో ఆలకించండి. దివివాక్కు ధ్యాన వడక మందిరం ఏలూరులో ప్రతి నెల 4వ వారం శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల రెసిడెన్షియల్ తెలుగు ధ్యాన వడకము మేము నడిపిస్తున్నాం. కేవలం 100 మందికి మాత్రమే నివాస స్థలాలు ఉన్నాయి కాబట్టి బిడ్డలారా, ఈ ధ్యాన వడకములో పాల్గొవాలని కోరుకున్నవారు ఈ నంబర్లో మీరు కాల్ చేసి మీ సీట్ మీరు బుక్ చేయవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మీరు సురక్షితంగా మంచిగా ఇక్కడ 3 రోజులు మాతో పాటు ఉండి తెలుగు ధ్యాన వడకములో పాల్గొనవచ్చు. పిల్లలకి, యువతి యువకులకు, కుటుంబ సభ్యులకి, అలాగే రకరకాల ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వారి కోసం ప్రత్యేకమైన ధ్యాన వడకాలు నడిపిస్తూ ఉన్నాము. ఏ ధ్యాన వడకం ఎప్పుడు ఉంది అని, మీరు ఎప్పుడు రావాలని అనుకుంటున్నారో మీరు ఫోన్ చేసి కనుక్కొని రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే రెండవదిగా ప్రతి నెల 5 రోజులు ఆన్లైన్ తెలుగు ధ్యాన వడకం మేము నడిపిస్తూ ఉన్నాం. మీ అందరికీ అవసరమైన ఎన్నెన్నో మంచి అంశాలపై ఈ ఆన్లైన్ రిట్రీట్ మేము నడిపిస్తున్నాం. సోమవారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం సాయంకాలము 8 గంటల వరకు ఈ ధ్యాన వడకము మీకోసం నడిపిస్తున్నాం. ఒక రోజుకి 2 వీడియోస్ ఉదయకాల సమయము, 2 వీడియోస్ సాయంకాల సమయం. బట్లారా, అలాగే ప్రతిరోజు మీకు పరిశుద్ధ బలిభోజ ఉదయము 5 గంటలకి దేవుని పరిశుద్ధమైన వాక్కు పరిచయతో పాటు అలాగే రకరకాల ఆత్మీయ విందును ఈ ఛానల్లో మేము మీకు అందిస్తూ ఉన్నాం. అందువలన ఈ యొక్క ఆత్మీయ విందును
వేలాది మందికి అందించేలాగున కనీసం ఒక 10 మందికైనా మీరు దీనిని ఫార్వర్డ్ చేయండి. దేవుని దగ్గరికి ప్రజలని నడిపించండి. మీరు చేయగలిగే ఒక చిన్న స్వార్థ పరిచర్య మీ ఇంట్లో ఉండి, అలాగే మీకు ఎప్పుడు మా ప్రార్థన సహాయం కావాలన్నా మీరు ₹1 చెల్లించే అవసరం లేదు. ఈ క్రింద కనిపించిన నంబర్లో కాల్ చేయండి. మా సేవకులు మీతో మాట్లాడతారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ కావాలంటే నడిపిస్తారు, మీకోసం ప్రార్థన చేస్తారు. మాకు దేవుని కృప వల్ల ఒక పెద్ద ఇంటర్సెసరీ మధ్యస్థ ప్రార్థన టీం ఉంది. దాదాపు 6500 పైన సంఖ్యలో. ప్రతిరోజు ప్రతి కుటుంబంలో ఒక జపమాల, ఇంటర్సెసరీ, రోసరీ ప్రేయర్ జరగాలని మా ఉద్దేశం, మా తపన. ఎందుకంటే కుటుంబ ప్రార్థన లేదు కాబట్టి అనేక కుటుంబాలలో సమస్యల మీద సమస్యలు పైకి వస్తున్నాయి. కుటుంబాలు, సంబంధాలు శిథిలమైపోవటానికి ఇంట్లో కలిసి ప్రార్థించే ఒక్కప్పుడు ఆర్సీఎం చర్చిలో ఉన్న అలవాటు ఇప్పుడు అరుదైపోయింది బిడ్డలారా. అందువలన ఈ ఉద్దేశం సాక్షాత్కారం అవ్వాలని మేము ఆన్లైన్లో రోసరీ ప్రార్థన నడిపిస్తూ ఉన్నాం. వారి ఇంట్లో ఉండి మీరు ఈ ప్రార్థనలో పాల్గొనవచ్చు. 24 గంటలు మీకు ఎప్పుడు కావాలన్నా మీ సౌకర్యాన్ని బట్టి మేము ఈ ప్రార్థన నడిపిస్తాం. మాతో కలిసి ప్రార్థించాలని దేవుని ఆత్మ ప్రేరణ ఉంటే ఈ నంబర్లో మీరు కాల్ చేయండి. మా టీం మెంబర్స్ మిమ్మల్ని కూడా ఆ టీములో జాయిన్ చేసి ఈ ప్రార్థన నడిపిస్తారు. ఈరోజు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి ఆత్మీయ విందు అందరికీ అందించడానికి ముందుకు వచ్చిన కుటుంబాలకి డివైన్ వర్డ్ సెంటర్ తరపున బెన్నీ ఫాదర్ మీకు స్పెషలీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మీకోసం మేము ఆ ప్రార్థనలు వాగ్దానం ఇస్తూ ఉన్నాం. లేచి నిలబెడతామా? చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదము. రక్షణదాయకమైన సంస్కారములో పాల్గొని మేము మీకు మొరబెట్టుకొనుచున్నాము. మోక్షారోహణమైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థనా ఫలితమున మేము పునరుత్థాన మహిమలో పాలు పంచుకొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శరములు వంచి ప్రత్యేకమైన ఆశీర్వాదం కోసము ప్రార్థించండి. పరిశుద్ధ కన్యయైన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గానందమును దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులమైన మీరు ఆమె అంత చేయు సహాయమును, భద్రతను, స్వర్గ సంపదలను పొంది సాక్షిగా జీవింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును పొంది ఆత్మవరములతో స్వర్గీయ బహుమానమును మీ కృపను పొందునట్లు చేయునుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై కిదిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందుని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. ఈశ్వరునికి వందనములు. ప్రియలారా, మీ అందరికీ ఈ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. విష్ యు వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ అ బ్లెస్డ్ మదర్ and the August 15th, the day of independence. God bless you and have a wonderful day. దేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నువ్వు సొంతం కావాలన్నది నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నది నా ధ్యేయం. యేసునామమే జయము జయము నిహమంత మారు మ్రోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి.